మండలం జెడ్పీటీసీని అయినటువంటి నేను సుధాకర్ రెడ్డి నా పేరు. ఈరోజు మా మండలంలో ఉన్నటువంటి మత్స్యకారులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య మీద మన డిఎఫ్ఓ గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము. వాళ్ళు పుట్టుకతోనే మత్స్య శాఖ సంబంధించిన చేపలు పట్టడం వృత్తిగా ఎన్నుకొని వాళ్ళు అక్కడే జీవనం సాగిస్తున్నారు. అయితే ప్రస్తుత రోజుల్లో ఇంతకుముందు కూడా జరిగింది. డిఎఫ్ఓ గారు ఇది వచ్చేసి ఫారెస్ట్ జోను ఉండకూడదని చెప్పేసి చాలాసార్లు చెప్పారు. బట్ కాకపోతే వీళ్ళకు వేరే జీవనాధారం లేక గత్యంతరం లేక ప్రాణాలకు తెగించి అక్కడే టెంపరవరీ నివాసాలు గుడిసెలు ఏర్పరచుకొని అక్కడే చేపల వేట కొనసాగిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ ఎలక్షన్ మూమెంట్లో ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ జరుగుతున్న టైంలో అక్కడికి వెళ్ళి బోట్లు తిరగకూడదని చెప్పేసి మన ఫారెస్ట్ అధికారులు అక్కడ ఉన్నటువంటి ఇంజన్ బోట్లను అన్నింటినీ కూడా సీజ్ చేయడం అయితే జరిగింది. వాటిపైన మేము కూడా వివరణ అడిగితే మాకున్నటువంటి హయ్యర్ ఆఫీసర్స్ ఆర్డర్స్ ఉన్నాయి, మేమేం చేయలేమని చెప్పేసి మాకు చెప్పినా కానీ మా యొక్క వృత్తిగా అంటే మేము కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల పక్షాన వాళ్ళకి ఏ సమస్యలన్నా పోరాడాలనే ఉద్దేశంతోనే వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఈరోజు కాదు, నేను పుట్టక ముందు నుంచి కూడా వాళ్ళు చేపల వేటనే వాళ్ళ యొక్క ప్రధాన వృత్తి. వేరే వ్యవసాయదారం లేదు, లేకపోతే వేరే జీవనాధారాలు లేవు. ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ కానీ ఏదన్నా జీవనాన్ని కల్పించుకోవడానికి అక్కడ లేబర్ పరంగా వెళ్ళడానికి కూడా లేదు. ఉన్న ఏకైక మార్గం చేపలు పట్టుకునే వాళ్ళు జీవితం సాగిస్తున్నారు. కాబట్టి దయచేసి ఇంతవరకు ఏ విధంగా జరిగిందో ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూ అయ్యి రాను తర్వాత వాళ్ళ యొక్క జీవనంలో మార్పులు వస్తూ వాళ్ళ పిల్లలు భవిష్యత్తులో బాగా ఉండి చదువుకొని పక్కకి వెళ్ళిపోవాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఈ మత్స్యశాఖ సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఈ మత్స్యకారులను మాత్రం ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ జీవనాన్ని కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడికి రావడం జరిగినది. ఇలా జీవన వేట సాగించేసే మత్స్యకారులం చేపలు పట్టనీయకుండా ఫారెస్ట్ వాళ్ళు చేస్తున్నారు మమ్మల్ని. మాకు బతుకుదేరు అది లేకపోతే ఎక్కడ జీవనాధారం లేదు. మాకు భూములు పొలాలు ఏంటివి లేవు. మా బతికే అది కాబట్టి మాకు ఏది అవకాశం లేదు. మేము ఎన్నాళ్ళున్నా దాంట్లోనే బతకాలి కాబట్టి మాకు అది సహకరించాలని కోరుతున్నాం. నా పేరు చిట్టమ్మ. మాది సీమలతోప్ప. మాది ఇంతకుముందు వైజాగ్ అయితే మా తాతలు ఇక్కడ వచ్చి ఉండి మా నాయనోళ్ళు ఇక్కడ కాపురం చేసి వాళ్ళు చనిపోయారు. మేము ముసలోళ్ళు అయిపోయి ఇప్పుడు మిమ్మల్ని పమ్మంటే ఎక్కడ పోతాం మేము సావనన్నా చద్దాం కానీ మాకు ఎక్కడ ఊర్లో మాకు సందు లేదు, బతికే తెరువు లేదు. సముద్రకారు మేము షికారు చేయలేక ఇక్కడ వచ్చి ఎప్పుడు 40-50 సంవత్సరాల నుంచి ఉన్నాం. ఏరు వచ్చింది, మేము వచ్చిన తర్వాత ఏరు వచ్చింది. కానీ ఇప్పుడు మేము ఎక్కడ పోవాలన్నా మా పరిస్థితి లేదు. మాకు తుఫాను వచ్చినప్పుడే చేస్తున్నాం. మాకు ఇల్లు ఇస్తామన్నారు తెలంగాణలో. ఆ ఇల్లు వద్దనుకున్నాం. మా ఆంధ్రాలోనే ఉంటాం కానీ మాకు ఇల్లు వద్దు, ఏ వద్దన్నాం. మా పిల్లలకి చదువు లేకుండా మేము ఇక్కడ ఇల్లు ఆగం చేసుకున్నాం. ఇప్పుడు వీళ్ళకి చదువులు కానీ లేవు. ఇప్పుడు మేము ఇయ్యాల రేపు ఉంటాం, మేము చచ్చిపోతాం. వీళ్ళ భవిష్యత్తులు ఎటవుతాయి? వీళ్ళ భవిష్యత్తులకి ఏ దారి లేదు. మరి మా పరిస్థితి ఏదో మరి ఆ సారాలు మాకు చెప్పాలని మేము ఇక్కడ వచ్చాము. ఇప్పుడు వరకు అక్కడ మా వల్ల జీవులు కానీ చెట్లు కానీ ఏది లేదు. మేము ఆ చేపలు పెట్టుకోవడం, అవి అమ్ముకోవడం, అయ్యే తినడం. మా ఊరికాడ బాగుంది అనుకున్నాం. మా ఊరి దగ్గరికి మేమేం పోలేదు. మా కొళ్ళో గంజ ఏదో కొంచెం దొరికితే మాకు కొడుకు నింటే అంతే చాలని ఇక్కడ ఉన్నాం. కానీ మేము లక్షలు ఏళ్ళు సంపాదించాలని ఎప్పుడూ అనుకోలేదు. మాకు వచ్చిన కాడికే చాలని మేము ఇక్కడే బాధలు పడుతున్నాం. మా నాయనోళ్ళు ఆంకాలమ్మకి సందాదండి గుడి కట్టారు పైన కోట మీద. గుడి కడితే ఇప్పుడు తిరణాలు అవుతుంది అక్కడ. వాళ్ళు కానీ చనిపోయారు, ఎవరు లేరు. వాళ్ళ కొడుకుని పుట్టిన వాళ్ళు మేము కానీ ముసలాళ్ళం అయిపోయాము. మేము ఓట్లకి వెళ్ళిపోయిన దాకా ఉండి ఇటు ఈ పని చేశారు. మేము ఉన్నప్పుడు అయితే ఏదో మా ఆయుధాలు మేము దాపెట్టుకుందాం కదా. మాకు ఏ బతుకు తెరివాతే లేదు. మా సావనన్న చెత్తాం కానీ మేము ఈ తావు ఇడిసి ఎక్కడికి పోనాక మాకు దావలేదు. మా వలలు తీసుకుపోయారు, మా ఇంజరాలు తీసుకుపోయారు, మోటార్లు తీసుకుపోయారు. లేదంటే ఇప్పుడు మా సామాన్లన్నీ ఎత్తుకుపోతామంటున్నారు. మా సామాన్లు ఎత్తుకుపోమన్నాం. మేము అక్కడే చెప్తాం కానీ ఎత్తుకుపోయినా మేము ఎక్కడా పోము. ఏమన్నా చెయ్యండి, మేము ఇక్కడి నుంచి మేము ఎక్కడికి పోము. ఇంకా మాకు బతుకు ఏరు ఎక్కడా లేదు. మా ఊరికాడ కానీ లేదు, ఏరే ఊరికాడ కానీ లేదు. మేము గుడారాలు వేసుకోయే కదన్నాం. మేము డాబాలు కట్టలేదు, రేకిళ్ళు కట్టలేదు, ఏం కట్టలేదు. నిన్న అవన్నీ పీకేస్తే రాత్రి వానలో తెడిచిపోయి ఉన్నాం. అవతల కన్నా పోతామని ఓ బోట్ వేసుకు అవతలకు పోతే అవతల రాని లేదు. మీరు ఆంధ్రాలోనే ఉండాలి కానీ ఇక్కడికి రావడానికి మీకు సంబంధం లేదని తెగులు కొడితే ఓ బోటు మునిగిపోయి ఓ పిల్ల నీళ్ళలో పడిపోతే ఆ పిల్లకు తెలంగాణలో హాస్పిటల్ వేసి వచ్చాము. ఆ పిల్లని వేసి ఇక్కడ వెళ్ళి నడిచి వచ్చాము. 4 గంటల జర్నీ ఇక్కడికి నడిచి రావాలంటే మాకు బొస బండ ఏముంది, నడిచి వచ్చాము. మా కష్టాలు అయితే వద్దు, ఎవ్వరు కూడా ఇప్పుడు వరకు మేము పడుతున్నాము. ఎవ్వరికి రాకూడదు మా బాధలు అయితే. అన్ని బాధలు పడుతున్నాం మేము.
మమ్మల్ని ఏమో ఆ సార్ కనుకరించి మమ్మల్ని ఇడిచిపెడితే బాగుంటుందని మేము అందరినీ కోరుకుంటున్నాము. పేరు నాగమణి అండి. వైజాగ్లో ఉండేవాళ్ళము. అక్కడ సముద్రం శిఖారికి వెళ్తే మా పెద్దవాళ్ళు మా పిల్లలు అందరూ ఇది బోట్లు మునిగిపోయి చనిపోతున్నారని భయపడి మేము సీమల తప్పుకు వచ్చి 40 సంవత్సరాలు అవుతుంది. 40 సంవత్సరాల నుంచి కూడా ఏట్లో కేజీ పడితే తింటున్నాం, లేకపోతే మా గూట్లో మేము ఉంటున్నాం. ఒక అడవికి వెళ్ళి కట్టెలు కొట్టలేదు, ఒక జీవా నమ్ముకొని మేము కడుపు నింపుకోలేదు. కేజీ చేపలు పడితే కడుపు నింపుకుంటున్నాం, లేకపోతే అట్లే మా పిల్లలు తెల్లి పక్కన ఇసుకు పడుకుంటున్నాం. కానీ ఎవరు జోలికి వెళ్ళలేదు, ఎవరు ఊసి ఎట్టలేదు. అటువంటిది మేము ఓట్లకు పోయే వరకే ఉండి మా ఇంజినాలల్లా రందాంగా ఉందని చేసేసారు. ఒక్క ఇంజిన్ పనికిరాదు. ఇప్పుడు అవి కొనాలంటే 20 లక్షలు అవుతుంది. మా కాడ ఆ మాత్రం అమౌంట్ లేదు. అప్పుడో రూపాయి సంపాదించుకొని కొనుక్కున్నాం. అంటే మేము ఏదైనా ఆపుతొస్తే బోట్లు వేసి అవతలకి తిరుగుదాము, షికారు చేసుకుందామని తిరిగాము. అది కూడా లేకుండా చేశారు. ఇప్పుడు తిందామంటే తినలేదు. ఓట్లకి పోయి ఇప్పుడు 15 రోజులు అవుతుంది. 15 రోజులు పెట్టి ఇక్కడ అట్టుకెళ్ళి రూపాయలు అక్కడ జలగడుకుపోయి అన్నానికి మొహం వచ్చాము. వచ్చిన వెంటనే ఇలాగ ఊళ్ళంబడి తిరిగితే ఎవరిని అడిగినా కూడా అందాక ఇక్కడ ఉంటామని సహకరించమంటే మా కాడకు రావద్దు, మా ఊరికి రావద్దు అని వీళ్ళు కూడా అంటున్నారు. మేము ఎక్కడికి పోయి సవాలా అయితే మీరు తీసేయమంటున్నారు కాబట్టి మా గుడిచిలు వేసి పిచ్చుళ్ళు తగలబెట్టి మేము ఇక్కడే ఉంటాం. మాకు ఎక్కడికి వెళ్ళాక మాకు తావలేదు, ఎవరు ఉంచుకోని అంటున్నారు. అటువంటిప్పుడు మేము ఏం చేయాలా? మా పిల్లల్ని మేము ఇక్కడన్నా చావే అక్కడన్నా చావే, సముద్రంలో చచ్చే బదులు ఇక్కడే చచ్చిపోతే మీరు గవర్నమెంట్ వాళ్ళు జీతం తింటున్నారు కాబట్టి మా గుడిచిలు వేసి మమ్మల్ని తగలబెట్టియండి. అంతేగాని మేము ఎక్కడికి పోనాక లేదు. మీరు ఏమి చేసినా ఓకే. అంతేగాని మేము ఎక్కడికి వెళ్ళాము. మా పిల్లలు మేము ఏడుతున్నాం. మా ఇంత వ్యాపారాలు అప్పటి నుంచి ఇంత కండిషన్ ఉంటే మేము ఇంత సాగులు చేయము. మేము ఊరికి పోతా ఉండి వచ్చి ఏదో ఒక తెప్ప కొనుక్కొని జీవస్థానం చేసుకొని వెళ్ళిపోదు. అటువంటిది ఎవరు ఇప్పుడు మమ్మల్ని ఏమనలేదు. ఎవరన్నా వచ్చినా సరే కానీ ఆంకాలమ్మ మమ్మల్ని కాపాడ్డది. ఒక సేవ కాదు, ఒక పులి కాదు, అడవిలో జీవరసాలు కాదు, ఏవి కూడా మమ్మల్ని కుట్టలేదు. ఏదన్నా పుట్టినా గాలి దూలు అట్టుకున్నా మాకు ఆంకాలమ్మే కాపాడుతుంది. ఆ అమ్మే కొలుచుకొని మేము అడవిలో జీవస్థానం చేసుకుంటున్నాం. అంతవరకే కానీ ఒకరు చెట్లేదు, ఒకరితో లెగాడ పడలేదు, ఓ పొలాలు ఇమ్మని లేదు, ఓ మిద్దెలు ఇమ్మని లేదు, వాళ్ళతో దౌర్జన్యంగా మేము మాట్లాడలేదు. అటువంటి సమస్యలో బతుకుతూ ఉంటే ఇప్పుడు ఉండి పట్లని గుడిసెలు పీకేసి పొమ్మంటే ఎక్కడికి పోవాలి సార్? ఇది మా పరిస్థితి. మా పిల్లలు కానీ మాకు కానీ ఏది బతుకు తెరువు లేదు. ఎటువంటి సమస్య జరుగుతుంది. మీరు ఏం చేసినా మీ దయ్య, మీ ఇష్టం. కొంతమంది వచ్చారు కానీ చాలామంది వచ్చారు. అందరినీ వచ్చిన వాళ్ళు అందరినీ ఆంకాలమ్మ ఎల్లగొట్టింది. ఆయమ్మ కోరికలోకి గెలిచి ఆయమ్మ ఎల్లగొట్టింది. ఆయమ్మ దైనం వల్ల మేము అక్కడ నిలబడగలుగుతున్నాము. అంతవరకే కానీ మేము ఏమి చేయలేము సార్. మీకు వందనాలు సార్. వచ్చి 40 సంవత్సరాలు అవుతుంది. సీమలతుప్ప అమ్మ ఈరభద్ర ఆంకాలమ్మ గ్రూపు అది ఇక్కడ పత్తిపల్లి మండలంలోని గ్రూప్ ఉన్నది మండలం. మేము చిన్నపిల్లప్పుడు వచ్చాము. 11 సంవత్సరాల పిల్లప్పుడు వచ్చినాను. మేము వస్తే నా ముసలముడుగుల కాడ పెళ్ళి అయింది. ముసలముడుగు ఎర్రమాటం, గుడాపురం, పత్తిపల్లి మండలం వల్ల తెలుసు. మేము వచ్చిన తర్వాత ఎంతోమంది వచ్చారు మమ్మల్ని లేపాలని. ఎవరి కాడ తలం కాపలేదు, లేపలేదు. మేమే పోరాడితే మీ ఊరికి పోయిందాకా ఉండి, మీ ఓట్లకు పోయిందాకా ఉండి ఏం చేశారంటే ఇంజిరాలు పెట్టుకొచ్చేసారు, వలలు పెట్టుకొచ్చేసారు.